కవితక్క పార్టీ పెట్టినప్పటి సంది గిప్పటిదాకా రాజగోపాలం సారు, కేటీఆర్ సారు, ధర్మపురి అరవింద్ సారు, ఇక వివేక్ వెంకటస్వామి సారు ఇంకా చాలా మంది లీడర్లు మాట్లాడారు. కానీ గాలందరిది ఒక లెక్క, కేఏ పాల్ సార్ది ఇంకొక లెక్క. సారు మాటలే అలాగుంటాయి. మళ్ళా నేను ప్రపంచం మొత్తం తిరుగుకుంటా ప్రపంచంలో అవుతున్న యుద్ధాలన్నిటినీ ఆపుతుంటే మన తెలుగు రాష్ట్రాలల్లో ఎవరికి వాళ్ళు అసలు ఇంటనే లేరు. అరే కవితక్కకు ఏమయ్యింది చెప్పుండ్రి, ఆమె పార్టీ ఎందుకు పెట్టాలి? అయినాక ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేస్తుంది? కొట్లాటలు పంచాయతీలు ఏమన్నా ఉంటే బాపు అన్నతోని చూసుకోవాలి. పార్టీ పెట్టుడు ఎందుకు అని చెప్పి మొత్తం మీద అయితే కేయప్పాలు సారు మస్తు గరం అయ్యిండు. మళ్ళా కేవలం అన్నతో ఉన్న గొడవలతో తండ్రి సెటిల్ చేయకపోతే లక్షల కోట్లు ఆస్తి కొరకు, ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడినప్పుడు 1,40,000 కోట్లు మిగిలింది. ఆయన 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు 25 లక్షల కోట్లు దాదాపు బడ్జెట్, ఆ తర్వాత 8 లక్షల కోట్లు అప్పు, అంటే 33 ప్లస్ దాదాపు 35 లక్షల కోట్లు. ఎన్ని లక్షల కోట్లు మిగిలింది? తనకి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి? నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు? నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను. ఈరోజు తెలంగాణ అప్పు 10-12 లక్షల కోట్లు, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు. అప్పులు ఎలా తీర్చుతారని అడిగితే కవిత అంటది 1,00,000 కోట్లు మిగిలి ఉన్నాయట. అంటే ఆవిడ కనీసం ఏబిసిడీలు కూడా తెలియదు. 1,00,000 కోట్లు మిగలలేదు. సంవత్సరానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పు చేస్తుంది 1,00,000 కోట్లు దాటి, వడ్డీ దాదాపు 50,000 కోట్లు, ఆదాయం కేవలం 2 లక్షల కోట్లే. అర్థం చేసుకోండి. అగో విన్నారు కదా, మొదలు కవితక్క నడుచుకొని అటెనక మొత్తం మీద అయితే మా పార్టీలో చేరిక కంటే వచ్చేది మన సర్కారే అని చెప్పి మొత్తం మీద అయితే సారు చెప్పబట్టే. ఇక మరి చూడాలి సారు ఎంత పోరాటం చేస్తాడో, వచ్చే తప్ప ఎన్ని సీట్లు గెలుస్తాడో. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి కవితక్క సారు మాట్లాడిన ముచ్చట మీద ఏం మాట్లాడుతుందో చూడాలి.